కీర్తిశేషులు పెద్దలు వివేకానంద రెడ్డి గారు ఎప్పుడు ఒక మాట చెప్పేవాడు, అరే మంచి అయినా చెడైనా ఎప్పుడు వార్తల్లో ఉండాలిరా అని. అది మంచిగానా చెడు కానీ ఏదో వార్తలతో మాత్రం మనం ఉండాలని. ఆ విధంగా నేను పల్నాడు పోయిన తర్వాత, ఎన్నికలు ఓడిపోయిన తర్వాత నేను అక్కడ ఉండాలా ఇక్కడ ఉండాలా ఏంది అన్నది ఒక క్లారిటీ లేక, సరే కొన్ని ఇబ్బందుల్లో గుంటూరు ఫ్యామిలీ పిల్లల్ని కానీ అందరినీ, సరే మనకి కూడా కొంత టైం దొరికిందిలే ప్రశాంతంగా అనుకుని ఒక 2-3 months ఎందుకంటే అన్న కూడా చెప్పినానా విజయదశమి దాకా నన్ను వదిలే కొన్ని సెట్ చేసుకుని తర్వాత మళ్ళీ క్రియాశీలకంగా వస్తానని చెప్పే లోపల ఈ 3 నెలల లోపలే ఏదో కంప్లైంట్కి పోయిన అనిలు అటువైపు చూస్తున్నాడని, ఒకడు జగన్కి ఒన్నుపోటని, ఇంకోటేమో ఇంకో పార్టీ కానీ ఇంకోటేమో ఇంకో పార్టీని నచ్చింది రాసుకుంటూ నన్ను మాత్రం ఏదో రకంగా వార్తల్లో ఉంచినందుకు మాత్రం పత్రికా విలేకరులకి, ఆ మీడియా ఛానల్కి మంచైనా చెడైనా వాళ్ళందరికీ కూడా పేరు పోయిన ధన్యవాదాలన్నా. ఎందుకంటే నేను రాకమాను ఈరోజు కాస్తే రేపు వస్తా, మీరు రాసినవన్నీ కూడా ఎత్తిపోయినాయే తప్ప దానివల్ల ఉపయోగం లేదు. కాబట్టి అయినా నన్ను వార్తల్లో ఉంచి నన్ను మర్చిపోనీయకుండా చేసినందుకు మాత్రం మా ఏబిఎన్ వాళ్ళకి, మా మహా వాళ్ళకి, ఇంకా TV5 వాళ్ళకి అందరికీ కృతజ్ఞతలు. మంచిగా చేశారని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఎక్కడికి పోయేది లేదు. మేమందరం జగనన్నతోనే ఉంటాం, జగనన్నతోనే కలిసి పనిచేస్తాం. జగనన్న కోసం ఏ విధంగా గతంలో పోరాటం చేశామో, ఏ విధంగా నిలబడ్డామో అంతకి రెట్టింపుగానే నిలబడతాం తప్ప ఎక్కడికి వెనకడుగు వేసే పనే లేదు. లోపలేస్తారనో బయట వేస్తారనో భయపడే లేదు. నేను ముందే చెప్పాను, మేము సిద్ధం స్వామి, అవసరమైతే మాకు ఏదైనా సెల్ చూపించినా కూడా దాన్ని రిజర్వ్ చేసుకొని పెట్టుకోండి, మేము లోపలికి పోయేదానికి కూడా మేము సిద్ధమైన గతంలో కూడా చెప్పాము, ఇప్పుడు కూడా చెప్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ నియోజకవర్గం అందరూ కూడా ఒక మంచి వ్యక్తికి, ఎందుకంటే ఇప్పుడే కాదు దాదాపు విజయన్న పార్టీలో చేరిన దగ్గర నుంచి కూడా గతం నుంచి కూడా ఆయనతో మంచి సంబంధాలు నాకు ఉన్నాయి. పార్టీలో చేరినప్పటి నుంచి కూడా పార్టీ కోసం కష్టపడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే ఆ రోజు అదా కాదు, ఈ పదవి తీసుకోమంటే ఈ పదవి తీసుకోండు, ఈ బాధ్యత చేయమంటే ఆ బాధ్యత చేస్తూ ఈ రోజు ఎప్పుడు కూడా గతంలో ఆ రోజున్న ఎమ్మెల్యే గారికి పనిచేయాలంటే ఆ రోజున ఎమ్మెల్యే గారికి పనిచేయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇంకొకరి బాధ్యత తీసుకుని వాళ్ళ కోసం కూడా పనిచేయమంటే కూడా వాళ్ళ కోసం కూడా పనిచేయడం జరిగింది. ఈ రోజు గతంలో తీసుకుంటే రూరల్ నియోజకవర్గంలో బాగా పరిచయాలు ఉండి ఈరోజు శాసనసభ్యులైన వాళ్ళందరికన్నా కూడా ఎక్కువ పరిచయాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళతో కలిసి పనిచేయాల్సిన కూడా ఎక్కడా కూడా పార్టీ అనేది ముఖ్యంగా ఉండి వాళ్ళకి పనిచేసి వాళ్ళ గెలుపులో కానీ కీలక భాగస్వామ్యం వహించిన విజయన్ని ఈ రోజు తప్పకుండా ఓ రోజు మంచి అవకాశం రావడం జరిగింది.